నమస్కారం E6 ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సూపర్ 6 హామీలపై కూటమి సర్కార్ నిలదీసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో సామాన్యులు రైతుల కష్టాలు పట్టవ, కూటమి మార్క్ పాలనపై పదునైన ప్రశ్నలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్లోబల్ సిటీగా మారుతున్న ప్రజా రాజధాని. నిరుద్యోగుల ముసుగులో కాంగ్రెస్ దగ, తెలంగాణ భవన్లో శ్రవణ్ దాసోజు నిప్పులు. తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి సొంత జాకీరా, నడిరోడ్డుపై నిలదీసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ మళ్లీ పతాక స్థాయికి చేరింది. గుంటూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ అత్యంత పవర్ఫుల్ లైవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుతున్న పరిణామాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మరియు గుంటూరు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న తాజా పొలిటికల్ డెవలప్మెంట్స్ పై అంబటి రాంబాబు తన మార్క్ శైలిలో విరుచుపడ్డారు. గుంటూరు వేదికగా సాగిన ఈ ప్రత్యక్ష ప్రసారంలో అంబటి రాంబాబు కూటమి మార్క్ పాలనపై పదునైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కాలయాపన చేస్తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై అక్రమ కేసులు, రాజకీయ వేధింపుల అస్త్రాన్ని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు పరిధిలోని క్షేత్రస్థాయి సమస్యలను అంబటి రాంబాబు ప్రస్తావించారు. స్థానిక రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు పాలిటిక్స్కే ప్రాధాన్యమిస్తున్నారంటూ స్థానిక యంత్రాంగం వైఖరిని తప్పుపట్టారు. వైసీపీ శ్రేణులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలను వీధిన ఎండగడతామని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసెంబ్లీ లోపల బయట తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉంటామని పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. గుంటూరు వేదికగా మాజీ మంత్రి అంబటి రాంబాబు జరిపిన మైండ్ బ్లాకింగ్ లైవ్ ప్రెస్ మీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో పెనుదుమారం రేపుతోంది. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా మీద ఏదో స్కామ్ జరిగింది ఏమన్నారు, మొట్టమొదట 30,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు. ఒక్క పైసా కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిట్ ఉంది. సిట్టుకు మాత్రం వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళు సిట్టు స్టాండ్ రెండు పని లేదు. నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 కాలంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్కి పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. మొత్తం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు, 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పి కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. ఇవన్నీ స్కామ్లు, భాగాలు. ఈ విధంగా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మా మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని చెప్పి సృష్టించి ఏదో ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తు చేస్తా, కేబినెట్ ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం లేకోకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ రోజుల్లో 2014-19లో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టిలరీలకు 5,200 కోట్ల రూపాయల లాభం కలిగే విధంగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇవాళ అత్యంత పవర్ఫుల్ గా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని ఎలా గాలికుదిలేశారు, ఎన్నికల హామీల అమల్లో సాగుతున్న వైఫల్యాలేంటి అనే విషయాలపై కైలే అనిల్ కుమార్ పక్కా లెక్కలతో విరుచుకుపడ్డారు. మీడియా ముఖంగా సాగిన ఈ ప్రత్యక్ష ప్రసారంలో కైలే అనిల్ కుమార్ కూటమి మార్క్ పాలనపై పదునైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా ఇతర ప్రధాన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కాలయాపన చేస్తోందని కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆగ్రహం
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత ఇబ్బందులను కైలే అనిల్ కుమార్ క్షేత్రస్థాయి ఆధారాలతో ప్రస్తావించారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూటమి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజాపక్షాన్ని నిలబడి నిలదీస్తూనే ఉంటుందని కైలే అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తాము ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని, బాధితుల తరపున తమ నిరసన కళాన్ని మరింత ఉధృతం చేస్తామని పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ అధికారిక ప్రతినిధి కైలే అనిల్ కుమార్ జరిపిన ఈ మైండ్ బ్లాకింగ్ లైవ్ ప్రెస్ మీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఎన్నికల ముందు 2 సంవత్సరాల క్రితం ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ విషయానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా ఎప్పుడు కూడా వెన్నుపోటు పడవడానికి ఎవరిని కూడా వెనకాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారా తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పడడం అంటే ఎన్నికల ముందు మేము ఎటువంటి పన్నులు గాని ఎటువంటి ఛార్జీలు గాని పెంచమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు ఈరోజు పలు రకాలుగా పలు విధాలుగా ఈ పన్నులన్నీ కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం, వాళ్లకు బాదుడే బాదుడు అనే నినాదం ఎన్నికల ముందు నుంచి కూడా ఉంది. బాదుడే బాదుడు అని ఆ రోజు అబద్ధాలు చెప్పడానికి బాదుడే బాదుడు అని ఉపయోగించినటువంటి పదాన్ని ఈరోజు మళ్ళీ ప్రజల మీద ఈ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అయినటువంటి కరెంటు ఛార్జీలు కానీ, మంచినీటి ఛార్జీలు కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోలు, ఎన్నికల ముందు ఏం చెప్పారండి, డీజిల్ పెట్రోలు మేము అసలు ధరలు పెంచాం అని చెప్పి పక్క రాష్ట్రంలో కూడా బోర్డులు పెట్టి మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి కామెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చే ప్రజా రాజధాని అమరావతి ప్రగతి ప్రస్థానంపై మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. రాజధాని అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ సరికొత్త అడ్డంకులు సృష్టిస్తోందంటూ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన వైసీపీ నాయకత్వంపై పదునైన శబ్ద బాణాలు సంధించారు. గత 5 ఏళ్ల కాలంలో అమరావతిని శ్మశానంగా మార్చిన సదరు గొడ్డల పార్టీ నేతలకు ఎన్టీఆర్ భవన్ నుంచి సాగిన ప్రత్యక్ష ప్రసారంలో మాజీ మంత్రి దేవినేని ఉమా కూటమి ప్రభుత్వ అభివృద్ధి నమూనాను వివరిస్తూనే ప్రతిపక్ష వైఖరిని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అమరావతి మళ్లీ ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటోందని దేవినేని ఉమా కొనియాడారు. రాజధాని గడ్డపై మళ్లీ అలజడులు సృష్టించాలని, కోర్టు కేసులు మరియు దుష్ప్రచారాలతో పనులకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. నాడు 3 ముక్కలాట పేరుతో రాజధాని రైతులను నట్టేట ముంచి వేల కోట్ల ప్రజాధనాన్ని లొట్టి చేసిన వైసీపీ నేతలకు రాజధాని అభివృద్ధి గురించి మాట్లాడే కనీస అర్హత లేదని ఉమా మండిపడ్డారు. ప్రస్తుతం వరద ముప్పు నివారణకు మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పనులు చేస్తుంటే దానిపై కూడా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ చీకటి శాఖ నుండి విముక్తి లభించిన ఈ 2 ఏళ్ల కాలంలోని ఏపీ మళ్లీ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని దేవినేని ఉమా స్పష్టం చేశారు. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుంటామని పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. ఎన్టీఆర్ భవన్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ఈ సంచలన ప్రసంగం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను కుదిపేస్తోంది. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. అందరికీ నమస్కారం. పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా నిన్న మొన్న చూసాం. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి భూములు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం,
మావుగెనని పిచ్చివాళ్ల ప్రేలాపనలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాలు బటన్ నొక్కటానికి పరదాల మధ్య పరిపాలన చేసి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా శాసనసభకు రాకుండా సభలో చర్చించడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి, సభకు రావటానికి కూడా భయపడే వ్యక్తి ప్రతి 15 రోజులకు ఒక ప్రెస్ మీటు, వారానికి 2 సార్లు తాడేపల్లి ప్యాలెస్ పర్యటన, బెంగళూరు ప్యాలెస్లో రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్తూ ఉన్న అమరావతి పనుల మీద నిన్న విషం జిమ్ముతూ ఉన్నాడు. ఇవాళ ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో మనం నిర్మాణం చేసుకున్న సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ భవనాల్లో 5 ఏళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు మరింత వేడెక్కింది. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రముఖ మేధావి డాక్టర్ శ్రవణ్ దాసోజు ఇవాళ అత్యంత పవర్ఫుల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యలు, విద్యా వ్యవస్థ లోపాలు మరియు పరిపాలనాపరమైన వైఫల్యాలపై శ్రవణ్ దాసోజు పక్కా ఆధారాలు, లెక్కలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ నుంచి సాగిన ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరిపై పదునైన ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీలను, విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రవణ్ మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కులను కాలరాస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అద్భుతమైన వ్యవస్థలను కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని శ్రవణ్ దాసోజు ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కేవలం ప్రచారాలకే పరిమితమయ్యారంటూ కాంగ్రెస్ నగర గ్రామీణ పాలనను కొండబద్దలు కొట్టారు. తెలంగాణ సమాజం మరియు నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉండి పోరాడుతుందని శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తాము శాసనమండలి లోపల బయట నిలదీస్తూనే ఉంటామని, ప్రజల హక్కులను సాధించే వరకు విశ్రమించేది లేదని పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. ఇది రేవంత్ రెడ్డికి పూర్తిగా వర్తిస్తుంది. పని చేయరాట్లేదు, ఉన్న పని సక్రమంగా సరిదిద్దలేకపోతుండు, సొంతంగా పని పిలిపించుకోలేకపోతున్నాడు. ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసి ఒక శాడిస్ట్ లెక్క చిల్లర రాజకీయాలకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా రేవంత్ రెడ్డి గారి స్పాన్సర్డ్ మీడియా హౌసెస్ కొన్ని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రాపకంలో పనిచేస్తున్నటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు ఇవాళ పనిగట్టుకొని రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను గతంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినాయి అనేటువంటి ఒక ఎంఓయూలు జరుపుకున్నాయి అనేటువంటి ఒక ఆరోపణలను బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ అప్పట్లో పారిశ్రామిక మంత్రి కేటీఆర్ గారికి లేకపోతే ప్రభుత్వానికి నర్మగర్భంగా అంటగట్టేటువంటి ఒక చిల్లర గోబెల్స్ ప్రచారానికి ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కంపెనీ ఇవాళ పాల్పడతా ఉంది. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా పేపర్లో వచ్చినాయి వార్తలు. ఇదొక కట్టుకథ, తర్వాత ఇదొక కట్టుకథ, ఇట్లా పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాలయం యొక్క ప్రేరేపణతో ఆయన తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా సంస్థలు పనిగట్టుకొని వాళ్ళ ఈ యొక్క వార్తా ఐటమ్ను రాసి ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా సామాజిక మాధ్యమాలలో
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకోసం అన్నట్లుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాన్ని చేపడతా ఉన్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకి అప్పట్లో పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి ఒక కేటీ రామారావు గారు తప్పుడు పద్ధతిలో ఏదో వీళ్లకు ఎంఓఈ చేసిండని, లేకపోతే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దోచిపెట్టిండని, భూములన్నీ తీసుకుపోయి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వ్యూహాల చుట్టూ రేకిన పొలిటికల్ హిట్ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జనసేన వార్గా మారింది. పవన్ కళ్యాణ్ మార్క్ పార్టీస్ కు పక్కా మద్దతుగా నిలిచిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యంత పరుషమైన శబ్దబాణాలు సంధించారు. తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా, ఆయనకి ఎవరైనా రాసిచ్చారా అంటూ నడి రోడ్డుపైన నిలదీశారు. మీడియా ముఖంగా మాట్లాడిన బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పవర్ఫుల్ పొలిటికల్ కౌంటర్లు ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు అడుగులపై అరవింద్ ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఊరికే మాట్లాడరని, ఆయన చేసే ప్రతి వ్యాఖ్య వెనుక వేసే ప్రతి అడుగు వెనుక ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలో మోడీ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన వ్యక్తి అని అరవింద్ కొనియాడారు. కూటమి ఏర్పాటులో ప్రభుత్వ స్థాపనలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర, ఆయనకున్న ప్రాధాన్యత ఢిల్లీ పెద్దలందరికీ తెలుసని గుర్తు చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని అరవింద్ తీవ్రస్థాయిలో కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి సొంత జాగీరా, లేక ఆయనకి ఎవరైనా రాసిచ్చారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంటుందని, రేవంత్ రెడ్డి తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలుస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్కు పాలనను, అహంకారాన్ని కడిగిపారేస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిరు ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. అల్వాల్ సర్కిల్ కానాజీగూడ 195 డివిజన్ బృందావన్ నగర్ కాలనీలో 15.5 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజ్ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఈ కాలనీలో వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక వర్షపు నీరు నిలిచి చాలా ఇబ్బందులు పడేవారని, ఎట్టకేలకు ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరై పనులు ప్రారంభమైనందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి, మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీజీఎం వెంకటేష్, మేనేజర్ రమేష్, కాలనీ అధ్యక్షులు కరుణాకర్రావు, మనోజ్, రాజేష్, శ్రీనివాసరావు, శశాంక్, శ్రీనాథ్, రామాంజనేయులు, మల్లారెడ్డి, స్వామి యాదవ్, వెంకటేశ్వర్లు, శుభశ్రీ, రాజలక్ష్మి, కళ్యాణి, శైలజ మరియు బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, సయ్యద్ మోజీన్, విజయ్ శేఖర్, శరణ్గిరి, సురేష్, ప్రభాకర్, ముత్యాలు, సోమయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రాజశేఖర గారి నాయకత్వం, రాజశేఖర గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మాజీ ప్రెసిడెంట్ మరి డిపిఎల్ ఏమోహెచ్ ఏమోహెచ్కి చేయండి. డి గారి కన్నా చేయండి. ఇదేం లేనంటారు, ఈ నీళ్ళనే లేని పైన రైడే బాగా నన్ను సైన్డ్ కాపీ ఇవ్వగలిగితే మా కాంపౌండ్ వాళ్ళు తీయండి, మేము
ఫర్దర్ డ్రైనేజ్ వర్క్ శాంక్షన్ అవ్వడానికి కారణం కూడా రాజశేఖర్ అన్న గారే, మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే 3 years బిఫోర్ నుంచి ఇది పెండింగ్లోనే పడిపోయింది. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది అన్నారు కానీ కాలేదు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాజశేఖర్ అన్న మూలంగానే ఈ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇల్లీగలా లీగలా ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మనం అనలేం కదమ్మా. ఇప్పుడు ఇక అట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉండటం వల్ల మేము చాలా ఫాలో చేయటం ఎప్పటి నుంచి చేయటం వల్ల ఇంటికి డ్రైనేజ్ అప్రూవల్కి కార్పొరేటర్ గారికి వీళ్ళకి రిక్వెస్ట్ చేయటము అలాగే చేయటం వల్ల వాళ్ళు ఈ పనిని త్వరితగతిన కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించి అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మేము వర్క్ని అప్రూవల్ అయింది. ఈ డ్రైనేజ్ వర్క్ సంబంధించి పాత పైప్ లైన్ ఉండటం వల్ల ప్రతిరోజు డ్రైనేజ్ పొంగటము, ఇళ్ళ ముందు ప్రతి నిమిషం ప్రతిరోజు ఇబ్బంది పడటం వల్ల ఇబ్బందిని వాళ్ళకి దృష్టి తీసుకెళ్ళటము, వాళ్ళు రెస్పాండ్ అవ్వటము, అలాగే అప్రూవల్కి అప్రూవల్ అవ్వటం ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఇది చేసినందుకు దీనికోసం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న కార్పొరేటర్ గారికి మరియు దీనికి సహకరించినటువంటి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, అలా ఆఫీషియల్స్ అందరికీ ప్రతి వారికి మేము ధన్యవాదాలు పేరు తెలియజేస్తున్నాము. 195 కానాజిగూడ ఏదైతే కొత్తగా ఎంఎంసీలో ఏర్పడ్డదో మరి ఇక్కడ బృందావన్ కాలనీలో 27 లక్షలతోని యూజీడీ పన్ను మరి ఎమ్మెల్యే గారు అలాగే మాజీ కార్పొరేటర్ గారు మరి ఇక్కడ పన్నులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పనులు 3-4 ఏళ్ళ నుంచి మరి ప్రపోజల్స్ ఉన్నా కానీ కాలేదు. మరి ఎమ్మెల్యే గారి చొరవతోని మరి శాంక్షన్ తీసుకొని ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే కాలనీ వాసులు మరి కరుణాకర్ గారు, తర్వాత మనోజ్ గారు, తర్వాత రాజేష్ గారు వీరందరూ ఇక్కడ వారి సహకారంతో మరి పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే మరి ఎమ్మెల్యే గారి సహకారంతో శాంక్షన్ తీసుకొని చేయిస్తానని తెలియజేస్తాను. అల్వాల్ సర్కిల్ అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ డివిజన్ పరిధిలోని స్టేషన్ రోడ్ కాలనీలోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి శేఖర్తో కాలనీలో జరుగుతున్న శివరాజ్ లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో కొత్తగా సీసీ రోడ్స్ వేయాలని కార్పొరేటర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, జార్జ్, అరుణ్, సాజిద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆటో రిక్షా డ్రైవర్లకు ఏసీపీ ట్రాఫిక్ తిరుమలగిరి జి శంకర్రాజ్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రోడ్డు భద్రతా ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరంపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించడం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకపోవడం, బాధ్యతాయుతంగా వాహనం నడపడం, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు వినియోగదారులందరికీ సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణం కల్పించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రమాద బాధితులు, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించేందుకు ఆటో డ్రైవర్లు ముందుండే అవకాశం ఉన్నందున అపోలో హాస్పిటల్ సహకారంతో వారికి ప్రథమ చికిత్స కిట్లు పంపిణీ చేయబడ్డాయి. వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే వరకు ప్రమాద బాధితులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేందుకు ఈ కిట్లను సమర్థవంతంగా వినియోగించాలని ఏసీపీ సూచించారు. ఈ ప్రజా భద్రతా కార్యక్రమాన్ని సహకరించిన అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి ఏసీపీ అభినందనలు తెలిపారు. ఇదే విధంగా ఇతర ఆసుపత్రుల యాజమాన్యాలు, ఆరోగ్య సంస్థలు కూడా ముందుకొచ్చి సహకరిస్తే భవిష్యత్తులో మరింత మంది ఆటో డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు తెలిపారు. ఇటువంటి సహకారంతో అత్యవసర పరిస్థితుల్లో స్పందన సామర్థ్యం మరింత బలోపేతం కావడంతో పాటు ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రమాదాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం పట్ల ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ కట్టుబడిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీ ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా పనిచేస్తుందని జనసేన సీనియర్ నాయకులు కుమారి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో పాటు పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు జనసేనలో చేరినట్టు పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరేందుకు అనేక మంది యువత ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలనే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని, గజ్వేల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి యువత కీలకమని, యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మండల్ రాయవారు
మీరు కూడా చెప్పండి. అన్న కొంచెం మొదలండి. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా వేదిక పైన ఆల్రెడీ మొదటి నుంచి పనిచేస్తున్న జనసేన నాయకులు జంగం సుధాకర్ గారు మరియు గాడిపల్లి వెంకటరెడ్డి గారు, ఈరోజే నూతనంగా జాయిన్ అయిన మన పట్టణ వాస్తవ్యుడు సతీష్ గారు, రాయపూర్ మండల్ వీరన్న గారు మనోహర్ గారు, మరియు కుమ్నూరుపల్లి మండల్ రాయవరం నుంచి ఒక సోదరు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను 2016 నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను. ఈ మధ్యనే మొన్న 2 రోజుల కింద హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆయన చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలని ఒకే సదుద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పార్టీ పరంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు లేక చాలామంది వెనుకడిగేశారు. ఈరోజు నేను జాయిన్ అవడంతో నాకు మొన్న 3 డేస్ నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అన్న మేము జాయిన్ అవుతాం అంటే నేను చెప్తున్నా, ఎక్కడైతే ఏ విలేజ్లో వాళ్ళు ఉన్నారో అక్కడే ఉండండి, నేనే వచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నాను ఒక సదుద్దేశంతో అదే గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా పార్టీలో జాయిన్ అయినాక మొదటిసారి ఇక్కడ మా నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అంటే గతంలో నేను కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేసిన, ఈ మధ్యనే కేవీపీ ఫౌండేషన్ అని మా అమ్మ నాన్న పేర్లతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం జనసేన పార్టీతో పాటు కేవీపీ ఫౌండేషన్ మీకు ఎల్లవేళలో సహాయం చేయడానికి ఉంటుంది. ఎంతో పెద్ద కాదు, మాకు చేతనైనంత ఫౌండేషన్ తరఫున మరియు జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా సేవలు చేయడానికి ఈరోజు నేను ముందుకు వస్తున్నాను. దయచేసి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాను, జనసేన పార్టీని ఆదరించండి, ఒక యువతను ఆదరించండి. మేమంతా యువతనే, వీళ్ళు ఎక్కడో రాజకీయంగా విపరీతమైన అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేదు, అంతా పిల్లలను కొత్త రక్తంని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జాయినింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి 1-2 monthsలో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం మా కొత్త సీనియర్ నాయకులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు కావచ్చు, ఇంకెవరు కార్మికులకు కావచ్చు, ప్రతి ఏ వ్యక్తి కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని మీ అందరికీ సవినంగా మనం చేస్తున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణపేట నుండి జియా అన్నవరం వరకు ఆగిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా నాయకులు, ఆదివాసీ సంఘ గిరిజన నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు ఆదేశాల మేరకు తూర్పు లక్ష్మీపురం బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఆగిన రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా, గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల నేపథ్యంలో రమణపేట నుంచి జియా అన్నవరం వరకు రోడ్డు మంజూరైంది. రోడ్డు వేస్తున్నామంటూ జనవరి నెల నుంచి ఇప్పటికీ 6 నెలలు అయినప్పటికీ 3 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తిగా వేయలేదని తెలిపారు. ప్రజలను నమ్మించి రోడ్డు వేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. 15 రోజుల్లోగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే రోడ్డుపై వంటవార్పు కార్యక్రమం చేపడతామని తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యం కోసం రావడానికి చాలా అవస్థలు పడుతున్నారని, దారిలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జూన్ నెల దాటితే వర్షాలు సంభవిస్తాయని, అప్పుడు వర్షాల వల్ల రోడ్లు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు, నానిశెట్టి లోవరాజు, వల్లి కొండలరావు, నాగులపల్లి శంకర్, కందుల క్రాంతికుమార్, పడాల తాతీలు, బాబురావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నుంచి అడ్డంగా
ఆపేసిన రోడ్లు మళ్ళీ వెంటనే వేయాలి. ఆపేసిన రోడ్లు మళ్ళీ వెంటనే వేయాలి. జిందాబాద్ సిపిఎం. ఆపేసిన రోడ్లు మళ్ళీ వెంటనే వేయాలి. 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 కొసల రంపచోడవరం డివిజన్ కార్యదర్శిని. విషయం ఏంటంటే రోడ్డు రమణపేట నుంచి జడ్డింగ్ అన్నారం రోడ్డు గురించి ఎన్నో 10 సంవత్సరాలు బట్టి పోరాడితే వేసామన్న పేరుకి 1 కిలోమీటర్ వేసి మొత్తం ఆపే మరి వర్క్ అంతా. మరి వర్క్ ఉన్నావా ఎప్పుడు చేస్తారు వర్క్? వర్షాకాలం వచ్చాక చేస్తారా? వర్షాకాలం వచ్చిందనేసి మళ్ళీ నిధులన్నీ మళ్ళీ ఆపేస్తారు. మీరు వెంటనే రోడ్లు మొదలు ఎట్టకపోతే 15 రోజులు మేము టైం ఇస్తున్నాం. 15 రోజుల్లో మాత్రం రోడ్డు వెంటనే నిర్మించకపోతే మేము వెంటనే మొత్తం ఏజెన్సీలో రంపచోడవరం డివిజన్లో మొత్తం అందరం కలిసి ఇటు ఏలాసరం ఇటు రంపచోడవరం అనేక గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వంట వార్పు పెట్టి మాత్రం రోడ్డు వేసేదాకా వెళ్ళమని హెచ్చరిస్తున్నాం. ఇదే గ్రామంలో ఏలాసరం హాస్పిటల్కి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. అడ్డదిగల నుంచి ఒకరికి కాకినాడ వెళ్దామంటే పెద్ద పేషెంట్లు సీరియస్ అయిన పేషెంట్లు మధ్యాహ్నంలో సరిపోతున్నారు. మరి ఎప్పటికి వేస్తారు రోడ్డు అంటే? వేసామన్న పేరు కొంత వేసి ఉన్నది ఆపేస్తాం అసలు వర్క్ ఎత్తి ఆగిపోయింది. ఖచ్చితంగా రోడ్డు వేయకపోతే మాత్రం 15 రోజుల్లో మాత్రం మళ్ళీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఏజెన్సీలు మొత్తం వచ్చి మాత్రం ముట్టడించడం. పోలీసులు ఏం చేసినా సరే, రాజకీయాలు ఏమి చేసినా సరే మీరు లొంగమని రోడ్డు వేసే మాట ఇచ్చే వరకు మాత్రం అక్కడే కూర్చుంటాం. లేదా మీరు వెంటనే రేపు నుంచే పనులు మొదలెట్టాలి. వచ్చేది వర్షాకాలం వచ్చినా మళ్ళీ నిధులు ఆపేస్తారు. మీరు ఎమర్జెన్సీగా పనులు చేసి పేషెంట్లని దారిలో పేషెంట్లు అనేక ఇబ్బందులు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు, అధికారులు వెళ్తున్నారు, పేషెంట్లు వెళ్తున్నారు, నేర్చుకున్న వాళ్ళు వెళ్తున్నారు. అన్ని హాస్పిటల్లో కూడా వీళ్ళు స్పీడ్కి వెళ్దామంటే మధ్యలో ప్రాణం పోయే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏబీ బులెటిన్ నమస్కారం.